మత్తయి సువార్త 17:22 నుంచి చదవనా? వారు ఆయనను చంపుదురు. శిష్యులు ఈ మరణ వార్త విన్నారు. మరణం అంటే ఎవరికి భయం ఉండదండి? రేపు నువ్వు చచ్చిపోతున్నట్టు నీకు భయం ఉండదా? శిష్యులు కూడా మరణ వార్త వినగానే భయపడుతున్నారు. నీకు అనారోగ్యం కలిగింది, నీకు ఆపద కలిగిందంటే ఎందుకు భయపడతావు? మరణం సంభవిస్తుందనే కదా. నీకు రోగం వస్తుంది, నీకు బీపీ షుగర్ వస్తుంది అంటే నువ్వు ఎందుకు భయపడి టాబ్లెట్లు వేసుకుంటావు? మరణం వస్తుందనే కదా. శిష్యులు కూడా మరణపు వార్త వినగానే బహుగా దుఃఖపడింది. 23వ అధ్యాయం చివరి వచనం చూసినట్టయితే బహుగా దుఃఖపడింది. మరణం అంటేనే దుఃఖము. నాకు మరణం లేదు, నాకు మరణం అని ఎవరైనా సంతోషిస్తారా? మరణం అంటేనే దుఃఖము, మరణం అంటేనే వేదన, మరణం అంటేనే విచారణ. మా తాత నన్ను ఎంతగానో ఆశీర్వదించి తన నిండు ఆశీర్వాదాలు మనవళ్ళ ఎవరికైనా చేయడంటే అది నాకు తప్ప వేరొకరికి కాదు అని నేను ధైర్యంగా చెప్పగలను. నన్ను మాత్రమే ఆశీర్వదించాలనే విషయాలు నేను చెప్పగలను. నీవు మాత్రమే ప్రజలకి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావురా అని నువ్వు పరిపూర్ణంగా ఆశీర్వదించాడు. ఐ థింక్ 80-82 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను మా తాత దగ్గరికి ఎక్కువ ఉండేవాడిని. ఆయన చివరి సమయంలో ఆయన లేవలేనటువంటి స్థితి అయిపోయింది. 80-85 సంవత్సరాలు వచ్చినప్పుడు లేవలేనటువంటి స్థితి వచ్చేసింది. ఇక ఆయనకి నేను ఒక అటెండర్ లాగా ఆయన అనేటోడు నా కుడి భుజం ఆయనకు నేను ఒక పనివాడిలాగా. ఆయన బాత్రూమ్ కూడా వెళ్ళనేటువంటి సమయంలో ఆయన పడకలోనే అన్ని చేసినప్పుడు అవన్నీ నేనే హ్యాండిల్ చేశాను. ఆయన బాత్రూమ్తో పాటు ఎత్తి వేయడము, ఆయనకి తడిగుడ్డతో తుడవడము, ఇవన్నీ చేశాను. ఆయన ఒక మాట అన్నాడు, నేను చచ్చిపోతున్నాను, రేపు ఎల్లుండో ఉంటానో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు చేసిన సేవకి దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. రిటైర్డ్ అయిన నేను నీకు ఏమి చేయలేను, వృద్ధుడు నేను నీకు ఏమి చేయలేను, కానీ నిజంగా మన యేసే గొప్ప బహుమానం ఇస్తాడు, గొప్ప చేస్తానని. నాకు ఆయన ఆశీర్వదించినందుకు సంతోషం లేదు, కానీ ఎప్పుడైతే ఆయన మరణిస్తాడు అని ఆయన నోటి ఇంతకాలము మమ్మల్ని ఎత్తుకొని, ఇంతకాలం మాకు తోడేది, తన చేతితో మాకు ముద్దలు పెట్టించి, మేము తొట్టుతున్నప్పుడు, మేము తప్పుడు ప్రవర్తన జరుగుతున్నప్పుడు మమ్మల్ని జరిగించి, మమ్మల్ని సరిచేసి మనిషి జీవితం ఇలా ఉండాలి అని మాదిరికరంగా మాకు చూపించి, ఆయన ఆ రోజు నేను మరణిస్తున్నాను అన్న వార్త ఆయన నోట నుండి మొదటిసారిగా నేను విన్నప్పుడు, అప్పుడు నేను ఇంకా చిన్నవాడినే. ఆ మరణ వార్త నా చెవిట పడగానే నాకు మనోవేదన, నాకు దుఃఖము ఆగలేదు. ఆ మరణానికి నేను భరించలేను, నేను తట్టుకోలేనని బ్యాగ్ చదువుకొని చెన్నై ప్రాంతానికి వెళ్ళాను. ఎప్పుడైతే నేను మరలా తిరిగి రావాలని ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నానో, ఆ రోజు ట్రైన్ టికెట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. మరుసటి రోజు నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అప్పుడు ఫోన్లు లేవు, అప్పుడు ఇంతగా టెక్నాలజీ లేదు. ఇంటికి రాగానే మా అమ్మ నాకు వర్క్తో నేర్చుకోవాలి. ఒక్కరోజు ముందు వచ్చి చూసేవాడిని కదా, ఒక్క 24 గంటల ముందు వచ్చి చూసేవాడిని కదా అని పట్టుకొని నేర్చుకోవాలి. మరణం అంటే ఎవరికి భయం లేదు,
మరణం అంటే ఎవరికి సంతోషమా? నీకు మరణం ఉంది, నీకు మరణం ఉంది, నీకు మరణం ఉంది, జాగ్రత్త, నీకు మరణం ఉంది. మరణము సాతాను గాడు నిన్ను మరణపు ఊపిలోకి తీసుకొని వెళ్తున్నాడు, చీకటి లోయలోకి తీసుకెళ్తున్నాడు, అంధకార లోయలోకి తీసుకెళ్తున్నాడు. ఇదిగో సాతాను గాడు నిన్ను నరకానికి తీసుకెళ్లి అగ్ని ఆడు పురుగు చావదని భయంకరమైన అగ్నిలో వేయబడుతున్నాడు. దానిని తప్పింపబడాలంటే ఆశ్చర్యకరమైన యేసు వెలుగులోకి నువ్వు రావాలా? యేసు క్రీస్తు అంగీకరించి ఆయన వెలుగులో, ఆయన వెలుగు నీ మీద ప్రసరించాలా? ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 15వ వాక్యంలో మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, గట్టిగా చెప్పండి, ప్రభునామమున మహిమపరచండి. మరణము నుండి నేను విడిపించి నిత్య జీవములోకి నడిపించడానికి ఆయన రక్త మాంసములో పాలువాడాయను. సాక్షాత్తు పరమందు ఆసీనుడైనటువంటి దేవుడే రక్త మాంసములో పాలువాడాడు. ఎందుకు అంటే నిన్ను మరణం నుండి విడిపించి నిత్య జీవములోకి నడిపించడానికి. గట్టిగా చెప్పండి, ప్రభునామమున హల్లెలూయా. మరణపు దాస్యము, మరణం అనేది ఒక దాస్యం. స్వతంత్రం ఉండదు మరణంలో, మరణంలో స్వతంత్రం ఉండదు. మరణం అనేది దాస్యం కాడిగినలు ఉన్నట్టు. నీ జీవాన్ని నీవే కాపాడుకో, నీ బ్రతుకు నువ్వే కాపాడుకో, నీ మరణాన్ని నువ్వే జీవముగా మార్చుకో. నీ మరణాన్ని జీవముగా మార్చగల ఏకైక నిజ దేవుడు ఆయన పేరు నజరేయుడైనా, చెప్పాలి గట్టిగా, నజరేయుడైనా యేసును అంగీకరించినట్టయితే మరణం నుండి జీవముగా వస్తావు. మరణం అనగానే దుఃఖం కదా, మరణం అనగానే వేదన కదా, మరణం అనగానే లోయ కదా, మరణం అనగానే అంధకారం నీకు కనిపిస్తుంది కదా. ఆ అంధకారం నుండి యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందినట్టయితే, ఇదిగో ఆయన విశ్వసించి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినట్టయితే, ఇదిగో మరణపు నుండి నిన్ను విడుదల కలిగించి, మరణపు ఛాయలో నుండి నిన్ను లేవనెత్తి, మరణపు దాస్యం నుండి నిన్ను లేవనెత్తి నిత్య జీవములోకి ఆయన నడిపిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. జీవం యొక్క బలం ఎవరికి ఉంది అంటే యేసుకే ఉంది. జీవం యొక్క బలం ఎవరికి ఉందంటే యేసుకే ఉంది. నువ్వు బ్రతకాలని అన్ని హాస్పిటల్ తిరిగి ఇవన్నీ తిరిగినా కూడా అదంతా ప్రయత్నం వృధానే. నువ్వు బ్రతకలేవు, నీ ఆత్మ బ్రతకలేదు. నీ ఆత్మ నరకంలోకి పోకముందే, నీ ఆత్మ అగ్నిలో పడకముందే నీ ఆత్మని రక్షించుకో. నువ్వు చచ్చిన తర్వాత నా దేవుడిని శవాన్ని కూడా వాసన కూడా వినడు. నువ్వు బ్రతుకున్నప్పుడే నా దేవుడికి నీ హృదయాన్ని సమర్పించు. నువ్వు బ్రతుకున్నప్పుడే నా దేవుని వెలుగులోకి నువ్వు రా. మనుషులందరికీ వెలుగునిచ్చడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమికి వెలుగు వచ్చింది. చీకటి దాన్ని గ్రహించకుండా ఆపుతాడు.